Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వెలాంటి పనులు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూడు, ఇది చిన్న విషయం కాదు. బయటకు పొక్కితే పెద్ద ఇష్యూ అవుతుంది. ఓహో, తెలిస్తే తెలియని. వదులు. తప్పు చేసే ముందు ఆలోచించుకుని ఉండాలి. ఎక్కడుంది? ఎక్కడ దాచిపెట్టావు దాన్ని? చెప్పు. ఎవరిని? మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టావు? తనకు అడ్రస్ అడిగింది, నేను చెప్పాను. మరి ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఇది మా కంపెనీ బిల్డింగ్. 1 year గా లిటిగేషన్ లో ఉంది, అయినా వర్క్ చేస్తున్నాం. అందుకే బిల్డింగ్ కండిషన్ ఎలా ఉందో చూడడానికి వచ్చాను. ఓ, నీ బైక్ మాత్రం ఇక్కడుంది. ఆ ఐటమ్ బైక్, సారీ, ఆ లేడీ స్కూటీ మాత్రం ఇక్కడెక్కడా లేదు. అందుకే అడిగాను. ఐమ్ సారీ యార్. సారీ. గో. ఇంకొకసారి సారీ. జస్ట్ గో. మరొకసారి సారీ. సారీ సారీ. బాయ్. లేవకూడదండి, దాన్ని తీయకూడదు. నా మాట వినరా మీరు? పడుకోండి, పడుకోండి. సార్ 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 ఆగండి సార్. సార్ 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 అన్న జాగ్రత్త అన్న. అన్న ఎక్కడ? అన్న అది జైల్లో ఉన్నారన్న. ఏంటి జైల్లోనా? ఇంతమంది ఉండే అన్నయ్య జైలుకి వెళ్తే ఏం పీకుతున్నారా? వాడెవడో తెలిసిందా? లేదన్న. ఇంకా తెలుసుకోలేదా? సార్ వద్దు సార్, సార్ వద్దు. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను రా. వెళ్ళి నీ పనులు చూసుకో. మీరు పోలీస్ కస్టడీలో ఉన్నారన్న. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పోలీస్ కస్టడీనా? ఓంకార్, ఓంకార్ అన్నా, నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే మీ అన్నను వదిలిపెట్టరు. కొంచెం ప్రశాంతంగా ఉండు ఓంకార్. వేరే దారే లేదు. అసలు నీకేమైందో ప్రెస్ వాళ్ల ముందు నిజం చెప్పినప్పుడు మాత్రమే మీ అన్నయ్యని బయటికి తీసుకురావటం మా వల్ల కుదురుతుంది. నీ విషయం అందరికీ తెలిస్తే అవమానం అనుకుని మౌనంగా ఉంటే మీ అన్నయ్య జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సరే, మీరేం చేస్తారో చేయండి. ప్రెస్ వాళ్ళని పిలిచి ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా? ఏమైనా చెప్పండి. నేనెక్కడికో తప్పించుకు వెళ్ళానని చెప్పి అబద్ధపు కేసు పెట్టి మా అన్నయ్యను అరెస్ట్ చేయించారు.
కానీ నేనెక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేదంటే జామీన్ పూర్తయింది 5వ తేదీన. జైలుకు వెళ్ళి సరెండర్ అవ్వాలిగా, ఎందుకు అవ్వలేదు? ప్లీజ్ సార్, ప్లీజ్ మేనేజ్ సార్. 4వ తేదీ రాత్రి నన్ను ఒకడు కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించుంచాడు. మీ అన్నని కాపాడడానికి మీరే అబద్ధం చెప్పినట్టుగా ఉంది. మీరొక్కరే 19 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న ఎంతో బలవంతులైనా 5-6 ఫైట్ చేసి వాళ్ళని నరికేసి యావజ్జీవ శిక్ష అనుభవించిన మిమ్మల్ని ఎవడో ఒకడొచ్చి కిడ్నాప్ చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదే. వాడు నాకంటే బలంగా ఉన్నాడు. వాడిని ఫేస్ చేయడం నా వల్ల కాలేదు. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాడి మొహాన్ని కవర్ చేసుకుని నన్ను కొట్టాడు. దొరికితే ఏం చేస్తారు? నరికేస్తాను. ఎక్స్ లా మినిస్టర్ సదాశివయ్య తన పవర్ ని ఉపయోగించి తమ్ముణ్ణి సొంత జామీన్ మీద విడిపించి తప్పించుకునేలా చేశాడన్న ఆరోపణ రుజువైంది. కానీ ఆయన తమ్ముడు తనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనకి బెయిల్ మంజూరు చేయడమైనది. అలాగే లా కాలేజీలో జరిగిన గొడవలకి సదాశివయ్యే కారణమన్న ఆరోపణ ఉండడం వల్ల ఆ కేసును విచారించుటకు ఆయనను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచుటకు ఈ న్యాయస్థానం అంగీకరించడమైనది. సార్, ఇంత యూనిటీగా ఉన్న కుర్రాళ్ళు ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు సార్? సింపుల్. ఎలాంటి అర్హతలు లేని సదాశివయ్య రాజకీయ నాయకుడు కావడం వల్లే ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దీనికి మీ కాలేజీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? డెఫినెట్లీ. గలాటాలో పాల్గొన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేశాం. సదాశివ తమ్ముడిని కిడ్నాప్ చేశారంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అతనే మా హీరో, అతనే మా హీరో, అతనే మా హీరో, అతనే మా హీరో. మీకు ఒకటి తెలుసా? తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడికి శిక్ష విధిస్తున్నాడు కదా, అతనే మా రియల్ హీరో. చెడ్డవాళ్ళు ఎప్పుడు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. ఈ ప్రపంచంలో న్యూస్ చూస్తూ విజిలేసేదానివి నువ్వు ఒక్కదానివి అనుకుంటాను. ఊరుకొక్కళ్ళుంటే చాలు, ఆ ఊరంతా బాగుపడుతుంది. అతనే మా హీరో, అతనే మా హీరో. నాకు తెలుసు, నా నంబర్ నుంచి ఫోన్ చేస్తే నువ్వు తీయవు. అమ్మా, నీ ఫోన్లో కాల్ చేసుకుంటా. రే లోకి, నీకెవరో ఫోన్ చేశారా? ఎవరో కనుక్కోమ్మా. హలో, అంజలిని మాట్లాడుతున్నాను. అంజలినా? అంజలినే మాట్లాడుతున్నాను. తనెవరో అంజలి అంట్రా. రాంగ్ నెంబర్ అని చెప్పు. రాంగ్ నెంబర్ అమ్మా. రాంగ్ నంబరా? మీరు మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, నేను ఇక్కడికి వచ్చి చెప్తాను ఇది రాంగ్ నంబరా లేక రైట్ నంబరా అని. ఏమైందమ్మా? హే, నీకు మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? ఇప్పుడు తెలిసిందా ఆంటీ, ఇది రాంగ్ నంబర్ కాదు రైట్ నంబరు అని? ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళు. వెళ్ళు. అయ్యో, వచ్చిన ఆటోని నేను పంపించేశాను. నువ్వే నన్ను డ్రాప్ చేయాలి బస్ స్టాండ్ దాకా. ఆంటీ, మీ ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను కదా, ఒక కప్ కాఫీ ఇవ్వకూడదా నాకు ప్లీజ్? వెళ్దాం. ఈ షర్ట్తోనా? ఇవాళ సాటర్డే, నువ్వు వైట్ షర్ట్ వేసుకురాకపోతే నేను నీతో పాటు రాను. వెళ్ళు, వైట్ షర్ట్ వేసుకొని రా. వెళ్ళు వెళ్ళు. అయ్యో, నువ్వెందుకమ్మా నా కాళ్ళ మీద పడుతున్నావు? ఫస్ట్ టైం ఎవరింట్లో అయినా కాఫీ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని మా అమ్మ చెప్పింది. కూర్చోండి ఆంటీ. లోకేష్ మ్యాచింగ్ గా ఉండాలని వైట్ షర్ట్ వేసుకురావడానికి వెళ్ళారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? కూర్చో. ఒక నిమిషం వచ్చేస్తాను. ఆంటీ, సెల్ఫీ తీసుకుందామా? రెడీ? ఇంకొకటి తీసుకుందామా? బాయ్ ఆంటీ. బాయ్.
నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.